ఒక్క ఇల్లు కట్టి చూపి, మేము దేనికంటే దానుకుంటాం. రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో కట్టబోయేటటువంటి ఇండ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ వాడకుండా, ఆ స్కీమ్లో లబ్ధి తీసుకోకుండా, కేంద్రం నుంచి హడ్కో రుణం తీసుకోకుండా ఒక్క ఇల్లు కట్టి చూపియమనండి, మేము దేనికంటే దానుకుంటాం. నువ్వు కట్టినవా? నీకు అది చేత కాదు. ఇవాళ దేశంలో 3 కోట్ల ఇండ్లు పేద ప్రజలకు కట్టిస్తే నరేంద్ర మోడీ గారు, నువ్వు ఎన్ని ఇండ్లు కట్టించినావో చెప్పి ఓట్లు అడగాలని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కాబట్టి స్థాయి మరిచి, హోదా మరిచి, ఇష్టం వచ్చినటువంటి మాటలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడొద్దని తెలియజేస్తున్నాము. ఇంకొకటి, వీళ్ళు ఇచ్చినటువంటి 5 హామీలు ఎంత గందరగోళమైనటువంటి హామీలు. ఇందాకే నేను చెప్పిన, ఇవి ఆత్మలు అసొంటివి, ఇవి కనబడని ఆత్మలు ఇవన్నీ కూడా. ఈ ఆత్మల్లో ఒక ఆత్మ యువ న్యాయం. చదువుకున్న యువతకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తారట. నేను చెప్పినగా ఇందాక, తనది కాకపోతే ఢిల్లీ దాకా దేకమన్నాడని. ఆయనవి కావుగా పైసలు, ఆయనవి కావు, ఆయన ఇచ్చేది కాదు. తెలంగాణలో ఉన్నటువంటి యువతకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇచ్చినారా ఇప్పటి వరకు? 100 రోజుల్లో మొత్తం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇచ్చినారా ఇప్పటి వరకు? నేతి బీరకాయల నెయ్యి లేనట్టు అదెంత అబద్ధమో, 6 గ్యారెంటీల్లో నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం ఎంత నిజమో, ఇవాళ వీళ్ళు 1,00,000 రూపాయలు ఇచ్చేది లేదు అని చెప్పడం కూడా అంతే నిజం. దీంతో పాటు నారీ న్యాయం అని చెప్పి ప్రతి పేద కుటుంబంలోని మహిళకు ఏడాది 1,00,000 రూపాయలు ఇస్తారట. అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పినారు, నెలకు 2,500 ప్రతి మహిళకి ఇస్తాము అని చెప్పి. ఇప్పటి వరకు దానికే దిక్కులేదు. 500 రూపాయలు గ్యాస్ సిలిండర్కి వేస్తామని చెప్పారు. ఇవాళ వరకు దానికి దిక్కులేదు. వాళ్ళ అకౌంట్లకు 500 రూపాయలు పడలే ఈ రోజు వరకు కూడా. ఒక్కటే వాళ్ళ అధికారంలోకి వచ్చి చేసింది ఏంటంటే, ఆర్టీసీ బస్సులల్లో మహిళలకు ఉచిత రవాణా కల్పించిండ్రు. ఆర్టీసీకి కూడా పైసలకు కొడుతుండ్రు. 4 దినాలు అయితే ఆర్టీసీ వాళ్ళు కూడా చెప్తారు, అయ్యా మేము నడపలేము, మాతోటి కాదు, మరి మాకు మీరు పైసలు పంపితేనే నడుస్తుంది అని చెప్తారు. ఆయనతో ఆ పథకం కూడా ఉష్కాక అవుతుంది. రైతు న్యాయం అట. వీళ్ళు రైతు న్యాయంలో 5 పాయింట్లు పెట్టిండ్రు. 1, శాశ్వత కమిషన్ ఏర్పాటు చేస్తాం. 30 రోజుల్లో బీమా సొమ్ము నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తాం. సమర్థవంతమైన దిగుమతి ఎగుమతి విధానం పెడతాం. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తాం. జీఎస్టీ లేని వ్యవసాయం చేస్తామని చెప్పిండ్రు. సిగ్గుపడాలి మీరు మాట్లాడడానికి. డిసెంబర్ 9వ తారీఖు నాడు అధికారంలోకి రావంగానే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా రైతు రుణమాఫీ గురించి మాట్లాడకుండా ఉంటున్నందుకు సిగ్గుపడాలి. నిన్న మాట్లాడినారు కదా, మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వారు మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని సిగ్గుండాలి అని మాట్లాడినారు కదా. ఇవాళ మేము అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారు మీకు సిగ్గుండాలా? ఏం చెప్పి మళ్ళా మీరు అదే తుక్కుగూడల 5 న్యాయ సూత్రాలని చెప్పి ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసినారు. 2 లక్షల రైతు రుణమాఫీ ఎందుకు ఇస్తలేరు ఇప్పటి వరకు? దానికి సిగ్గుపడాలి మీకు. రైతులకు గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తే సరిపోతలేదు, మేము 15,000 రూపాయలు ఇస్తాం రైతు భరోసా అని చెప్పి ఈ రోజు వరకు కూడా రైతులందరికీ రైతు భరోసా ఇవ్వనందుకు మీకు సిగ్గుండాలా? రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇవ్వనందుకు మీకు సిగ్గుండాలా? కౌలు రైతులను కనీసం కూడా గుర్తించకుండా వారికి 15,000 రూపాయలు ఇవ్వనందుకు మీకు సిగ్గుండాలా? పంటలు ఎండిపోతే ఒక దిక్కు, కనీసం ఎక్కడెక్కడ పంటలు ఎండిపోయినాయి వాళ్ళను పోయి రైతులను పరామర్శించొద్దాము, పంటలను చూసొద్దామని కూడా పోకుండా క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నందుకు మీకు సిగ్గుండాలా? 4 దినాలైతే కళ్ళాల నుంచి మార్కెట్ యార్డ్లకు వస్తున్నాయి వడ్లు. మరి 500 రూపాయలు బోనస్ ఇస్తామంటారుగా మీరు. వడ్లకి ఇస్తామన్నారు, చెరుకుకి ఇస్తామన్నారు, పసుపుకి ఇస్తామన్నారు, మొక్కజొన్నకి ఇస్తామన్నారు, జొన్నలకు ఇస్తామన్నారు. మరి వీటన్నిటికీ 500 రూపాయల బోనస్ ఒక్కొక్క క్వింటాలకు కట్టించేటందుకు ఈ రోజు వరకు కూడా జీవో దిగేనందుకు మీకు సిగ్గుండాలి. ఏం శాత కాదు, బట్టి మాటలు మాట్లాడతారు, మీదికెళ్ళి ఉల్టా బీజేపీ మీద పడతారు. ఇట్లా సామాజిక న్యాయం కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. ఇంకా
అమ్మో ఇక సామాజిక న్యాయం గురించి చెప్తే మన రేవంత్ రెడ్డి గారు ఆయనత రాహుల్ గాంధీ గారు దయ్యాలొచ్చి వేదాలు వల్లించినట్టు నిన్న దాని గురించి ఇంకా కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా కూడా చెప్పినారు. ఒక్కనాడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్క బీసీని సీఎం చేయలే కాంగ్రెస్ పార్టీ. ఒక్క బీసీని సీఎం చేయలే. దేశంలో 60 ఏళ్లు పరిపాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్క బీసీని పీఎం చేయలే. మొత్తం ఆడవాళ్ళ కుటుంబ సభ్యులే ఉండాలి. అయితే నెహ్రూ గారు ఉండాలి, లేకపోతే వాళ్ళ బిడ్డ ఇందిరాగాంధీ ఉండాలి, లేకపోతే ఆమె కొడుకు రాజీవ్ గాంధీ ఉండాలి, లేకపోతే ఆయన భార్య ఆమె ప్రధానమంత్రి సీటు మీద కూర్చోలే కానీ చక్రమంతా తిప్పింది ఆమె సోనియా గాంధీ గారు ఉండాలి. ఇవాళ ఏ హోదా లేకపోయినా రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి కావాలి అని చెప్తున్నారు తప్ప ఎవరు లేరా మరి కాంగ్రెస్ పార్టీలా? ఒక్క బీసీ నాయకులు లేడా? ఒక్క కార్యకర్త లేడా? దేశాన్ని పరిపాలించే స్థాయి ఉన్న వాళ్ళు. గురువింద గింజ సామెత అంటారు కదా, గురువింద గింజ తననాలు పెరగదన్నట్టు నువ్వు ఒక్క బీసీని ఇక్కడ సీఎం చేయకపోతేవి, నువ్వు ఒక్క బీసీని అక్కడ పీఎం చేయకపోతేవి సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు. మా ప్రధానమంత్రే బీసీ. నువ్వు మమ్మల్ని క్వశ్చన్ చేసేది ఎక్కడిది? 27 మంది మంత్రులు ఉన్నారు మా కేబినెట్లో కేంద్రంలో. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని అనౌన్స్ చేసిన పార్టీ మాది. మహిళా రిజర్వేషన్ ఇచ్చినటువంటి పార్టీ మాది. మహిళలకట ఇంకా వీళ్ళు ఉద్యోగాలలో 50% రిజర్వేషన్ ఇస్తారట. ఈయన 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి కదా, మొదలు 50% లోక్సభ సీట్లు ఇంకా 2-3 పెండింగ్ ఉన్నాయి కదా, అవి మహిళలకు. మీ క్యాబినెట్లో ఫస్ట్ గవర్నమెంట్లో ఉన్నావు కదా, నీ పార్టీ కమిటీలలో ఫస్ట్ 50%. ఎగరలేక పందిరి కుర్స అన్నట్టు ఏది శాతగాక నువ్వు గత ప్రభుత్వం పైసలన్నీ ఒడగాసింది, మా కాడ పైసలు లేవు, మళ్ళీ ఇప్పుడు కేంద్రంలో మేము వస్తేనే ఇక్కడ 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి దాటివేసే ధోరణి ఏదైతే చేస్తున్నావో తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. నీకు చేతనైతే రేవంత్ రెడ్డి గారు పరిపాలన మీద దృష్టి పెట్టండి, మీరిచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయటం మీద దృష్టి పెట్టండి. అంతేగాని 24 గంటలు మీరు అంగిలా కూడా వీక్తనని పాత ముఖ్యమంత్రిని, నా ఇంటికి కూడా బీకలేరని ఆయన మిమ్మల్ని, మీ పార్టీ ఆ పార్టీ ఇద్దరు కలిసి తిట్టుకొని టైంపాస్ చేసుకుంటా 6 గ్యారెంటీల మీద నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీగా మేము ఊరుకోము. ఇవాళ నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాల వల్ల, అభివృద్ధి విధానాల వల్ల భారతదేశం ఎంత ముందుకు పోతుందో తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. తెలంగాణలో కూడా ప్రతి పల్లెలో అభివృద్ధి జరిగింది అనంటే అది కేంద్రం ఇచ్చిన 10 లక్షల కోట్ల వల్లనే జరిగింది. అది కూడా ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకే ఓట్లు వేయబోతున్నారు. రేపొద్దున ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో మీరు ఖచ్చితంగా